హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నార్త్ వెస్ట్ కార్నర్లో కట్టిన నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దామండి. 2 BHK నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 22.5x49 అండి. ఇది 122 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మనకి ఫ్రంట్ రోడ్ వచ్చి 25 feet CC రోడ్ అండి. మన ఫ్రంట్ ఎలివేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. అలాగే డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. మనకి అవుట్ సైడ్ ఇక్కడైతే కార్ అయితే పెట్టచ్చు. మనకి ఏరియా అయితే చాలా బాగుంటుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉందో, హౌస్ ప్రైస్ అని చెప్పి వీడియోలో అయితే చెప్తాను. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, పార్కింగ్ ఏరియాలో ఫ్లోర్ టైర్ డిజైన్ అయితే బాగుందండి. మనకు లోపల కార్ అయితే పడుతుంది, 2 bikes అయితే పడుతుంది. అలాగే ఫ్రంట్ మెయిన్ డోర్కి అయితే టోటల్గా టేక్వుడ్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. ఇక్కడ ఫ్రంట్ పిల్లర్కి అయితే గ్లాసీ ఫినిష్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఈస్ట్ వైప్స్ అందొచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. బిల్డింగ్కి నార్త్ వెస్ట్లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు, వాయుమూల అయితే ఇచ్చారండి. ఇక నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగానే ఉంటుందండి, పర్లేదండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకి లోపల ఫ్లోర్కి అయితే 2x2 ఫిట్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. హాల్ అయితే స్ట్రైట్కి అయితే ఇచ్చారు. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 8x17 సైజులు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. మనకి హాల్లో స్ట్రైట్కి టీవీ అయితే ఇచ్చారండి. లోపల కబోర్డ్ వర్క్ అయితే వెళ్ళైతే చేయించలేదండి, మనమైతే చేయించుకోవాలి. పక్కనే ఇక్కడ ఇన్వర్టర్ పెట్టడానికి పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి టాప్లో స్టోరేజ్ పెట్టడానికి అటకైతే ఇచ్చారు. మనకి హాల్ అయితే స్ట్రైట్గా వచ్చింది. హాల్లో ఈస్ట్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. అలాగే మనకి పక్కన విండో కూడా ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా UPVC విండోస్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి హాల్లోకి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x12 అండి. బెడ్రూమ్ అయితే పెద్దదిగానే ఉంది. బెడ్రూమ్లో నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 కిటికీలు అయితే ఇచ్చారు. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుంది. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్లో సౌత్ వైపు గోడకి అయితే టోటల్గా కబోర్డ్ అయితే ఇచ్చారండి. మనకు లోపల కబోర్డ్స్ అన్ని కట్టించుకోవాలండి. దీనికి అయితే 2-3 lakhs అయితే అవుతుందండి. లోపలైతే సిమెంట్ కబోర్డ్స్ అయితే వీళ్ళైతే చేంజ్ అయితే ఇస్తున్నారు. మనకు పక్కన ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. 4x7 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకు బాత్రూమ్లో వెస్ట్రన్ కమోడ్ అయితే ఇచ్చారండి. అలాగే ట్యాప్స్ కూడా ఫిక్సింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఇంటి అడ్రస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఇంటి అడ్రస్ వచ్చి కాకినాడ చీడిగిలో అయితే ఉందండి. చీడికి కొత్తగా కడుతున్న ఫ్లైఓవర్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. డెవలప్ అవుతున్న ఏరియాలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫ్రెండ్స్, మన టీవీ నుండి దాటి కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే కిచెన్ అండ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు. దీని సైజ్ వచ్చి టోటల్గా 8x16.5 సైజులు అయితే ఇచ్చారండి. ఇంటికి అయితే పూజా రూమ్ అయితే రాలేదు, పూజా మందిర్ అయితే ఇచ్చారు చిన్నది. అలాగే ఇక్కడ కూడా ఈస్ట్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారండి. పక్కన చిన్న విండో కూడా ఇచ్చారు. మన కిచెన్ అయితే తర్వాత చూద్దాం. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగానే ఉంది. 9.5x14 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకైతే సెంటర్లో విండో అయితే ఇచ్చారు. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. అలాగే మనకు నార్త్ వైపు గోడకైతే కబోర్డ్ అయితే ఇచ్చారండి. దీంట్లో నుంచి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. మనకి ఈ బాత్రూమ్ కూడా 4x7 సైజులు అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు లోపల వచ్చి 2 బాత్రూంలో కూడా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా 100% ఫిక్సింగ్ అయితే చేశారండి. బాత్రూమ్ డోర్స్ అయితే ఫిక్సింగ్ చేయలేం, కానీ మనకు కబోర్డ్స్ కావాలంటే కూడా వీళ్ళ చేంజ్ అయితే ఇస్తారండి, లేదంటే మనం అయితే చేయించుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడైతే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారండి. మనకు వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే మనకి యూసే ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. దీనికి టోటల్గా గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి కిచెన్లో ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగా వస్తుందని మన మాడ్యులర్ కిచెన్ అయితే చేయించుకోవచ్చు. మనకు సౌత్ వైపుకి అయితే డోర్ అయితే ఇచ్చారు. అవుట్ సైడ్కి అయితే వెళ్ళి చూద్దాం. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకు అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా అయితే ఇక్కడ ఇచ్చారు. మనకు చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే బాగానే వచ్చినాయండి, మరి చిన్నదైతే కాదు. ఫ్రెండ్స్, మనకి ఇల్లు అయితే మంచి లొకాలిటీలో కట్టించారు. ఇంటి దగ్గర సిటీలోకి వెళ్ళాలని జస్ట్ 5 to 10 minutesలో అయితే వెళ్ళిపోవచ్చండి. మనకు చీడికి దగ్గర కొత్తగా వస్తున్న ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉంటుందండి. మంచి ఏరియాలో కట్టించారు. మనకి ఇంటి ప్రైస్ వచ్చి 60 లక్షలు అయితే చెప్తున్నారండి. ఇది ఫైనల్ అయితే కాదు, మాట్లాడితే ఇంకా తగ్గిస్తారండి. హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు హౌస్ చూడడానికి వద్దామన్నా సరే ఆ నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు దగ్గరుండి వాళ్ళే ఇల్లు చూపిస్తారండి. అలాగే ఇంటికైతే 80% వరకు లోన్ కూడా వస్తుంది. మీరు కాల్ చేసిన హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. టైట్ లోన్ ఇస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం అయితే చుట్టూ చూడొచ్చండి. ఇది కొత్త కేసులు లేవుటండి. ఇప్పుడు ఇల్లు అయితే కడుతున్నారు, కానీ మెయిన్ రోడ్కి అయితే కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. చూడొచ్చు, మనకు కొత్తగా కడుతున్న ఇల్లు అయితే పక్క అయితే రీసెంట్గా కట్టిన. ఫ్రెండ్స్, మనకి ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుందండి. మనకు కనిపిస్తున్నదే మెయిన్ రోడ్ అండి. కన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.